వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా హైదరాబాద్లో బీఆర్ఎస్వి భారీ ధర్నా. వరంగల్లో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనంతో ఉద్రిక్త పరిస్థితులు. ఆలేరు సోలేపేట విద్యుత్ సబ్ స్టేషన్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ. రేజింతల్ గ్రామానికి శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని సిపిఎం డిమాండ్. వనపర్తిలో మొబైల్ రికవరీ మేళా 236 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించిన పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు యువతపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ హైదరాబాద్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు యువకులు ర్యాలీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. మీ సైడ్కి రా తమ్ముడు. అడిగిరా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టడంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉద్రిక్తత వాతావరణం ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నీట్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఆవరణ వద్ద రాహుల్ గాంధీ ఆందోళనపై ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నారని తెలియజేసిన బీజేపీ జిల్లా నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
చెప్పండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాంబాబు, గత 10 రోజుల నుంచి మన భారతదేశం యొక్క సమగ్రతను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని రాజకీయ శక్తులు, ఆ శక్తులన్నీ కలిసి ఏదైతే రాజు బలవంతుడైనప్పుడు ఏమీ చేయలేని దొంగలందరూ కలిసి దొంగ రాజకీయాలు చేసే విధంగా ఒక నీట్ పేపర్ లీకేజ్ను ఆసరాగా తీసుకొని, అదే తెలంగాణలో కావచ్చు, రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి పాలించినప్పుడు కావచ్చు, కొన్ని వందల సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అయినా కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను వాళ్ళు క్వశ్చన్ చేసే విధంగా, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కలిసి నీట్ పేపర్ లీకేజ్ను ఆసరాగా తీసుకొని జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ విద్యార్థులు కాదు, నీట్ అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వాళ్ళు, మరి దాని అబ్రివేషన్ తెలియని వాళ్ళు, ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, దేశద్రోహులు, రకరకాల పార్టీల రాజకీయ నాయకులు ఆ జంతర్ మంతర్ను ఒక రాజకీయ వేదికగా, ఆ పిలగాళ్ళు చేసే కొంతమంది పిలగాళ్ళు చేసే ధర్నాను ఆసరాగా తీసుకొని ఈనాడు నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా భారతదేశానికి మిగతా దేశాలు, వివిధ దేశాల కౌన్సిల్స్ ఉంటాయి అక్కడ ఢిల్లీలో, వాళ్ళందరి ముందు భారతదేశాన్ని తక్కువ చేసి చూపెట్టడానికి, ఎవరైతే మరి పదవి కాంక్షతోటి పిచ్చో లెక్క తిరుగుతాడో, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతుందో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఆ జంతర్ మంతర్ దగ్గర ఉన్న ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకొని ఈనాడు దేశ ఔన్నత్యాన్ని కావచ్చు, దేశ పరువు ప్రతిష్టలను కావచ్చు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రపంచ ప్రియతమ నాయకుడు ఈరోజు ప్రపంచమే నరేంద్ర మోడీ గారు మాకు ప్రధాని ఉంటే బాగుండు అంటే మాకు ప్రధాని ఉంటే బాగుండని చెప్పి ప్రపంచ దేశాలు ఆయనను స్వీకరిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారికి ఆయన పదవికాంక్షతోటి ఈనాడు దేశ ఔన్నత్యాన్ని, దేశంకుండే పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ జెండా ఎందుకు వస్తుందండి అక్కడ జంతర్ మంతర్ దగ్గర? ఆఫ్ఘనిస్తాన్ నినాదాలు ఎందుకు వస్తాయి? బంగ్లాదేశ్ నినాదాలు ఎందుకు వస్తాయి? 370 ఆర్టికల్ ఎందుకు? నీటి పేపర్ గురించి కొట్లాడటానికి 370 ఆర్టికల్ ఎందుకు? కాశ్మీర్ ముచ్చటెందుకు? అంటే ఒక నీటి పేపర్ లీకేజ్ అనే సందర్భాన్ని అక్కడ యూటిలైజ్ చేసుకొని రాజకీయం చేస్తాను తప్పితే యువతకు న్యాయం చేసేది నరేంద్ర మోడీ ఒక్కడే. ఈనాడు యువతను రాజకీయ రంగంలో నాయకులను తయారు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. యువకులకు వివిధ రకాల స్టార్టప్లు కావచ్చు, వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నాయి ఇలా పెట్టుబడులు భారతదేశానికి. మరి రాహుల్ గాంధీని చూసి అసలు ఏం జరుగుతుంది, ఏంది, అసలు దేశం ఎటుపోతుంది కూడా ఆయనకు తెలియదు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆడి ఓడు ఏదో మాట్లాడు, డెమోక్రసీ అంటాడు, అందులో ఏమున్నదో కూడా తెలియదు. అంబేద్కర్ ఏం చెప్పిండో కూడా తెలియదు ఆయనకు. మరి ఆ రాహుల్ గాంధీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ఇంటి ఆవరణలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, మరి ఈ CJP అట, కాక్రోచ్లు అట. అరే భారతదేశంలో పుట్టినోడు సింహాలతో సమానం. ఈ కాక్రోచ్లు ఎక్కడ చిన్న మాకు తెలుస్తలేదు, ఈ కాక్రోచ్లు ఎవడో తెలుస్తలేదు. ఈనాడు యువతకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, యువతకు న్యాయం చేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈనాడు నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సమగ్రతను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రవర్తిస్తున్న సందర్భంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీది మరియు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల దిష్టిబొమ్మ నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు పొద్దున మీరు చేయకూడని కార్యక్రమం మీరు చేసింది ఇక్కడ, అయినా మేము రాలేదు మీ దగ్గరికి. నాకు సాదా కాక కాదు, సావలేక కాదు. మీరు కార్యక్రమం చేసుకుంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించే చదువు మేము చదువుకున్నాం, మాకు ఆ పార్టీకి ఆ సంప్రదాయాలు ఉన్నాయి. మీరు వెళ్ళిపోయాలని చెప్పినాక గంట తర్వాత మేము వచ్చినాం. మేము వచ్చి మా కార్యక్రమం మేము చేసుకుంటా అంటే మీరు కొట్లాటకు వస్తుందా? చదువుకున్న వాళ్ళం కాబట్టి, సంస్కారం తెలిసిన వాళ్ళం కాబట్టి కొట్లాట ఆపినాం. కొట్లాడుకుంటే మాకు ఒక్క దెబ్బ తాకితే మీకే 2 దెబ్బలు తాకుతాయి. క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఆపినాం అందరినీ. మళ్ళీ చెప్తానా, దొంతి మాధవ్ రెడ్డి గారు, మీరు చేసే రాజకీయ పద్ధతులు ఇక్కడైనా మార్చుకోండి. మీరంటే గౌరవం ఉన్నది అందరికీ. ఏదైతే రౌడీ రాజకీయాలు, నీకంటే పెద్ద రౌడీలం మేము, నీకంటే పెద్ద రౌడీలం. కాకపోతే భారతీయ జనతా పార్టీ నేర్పే క్రమశిక్షణగా ఉంటాను. మీ పార్టీ నాయకులు ఇట్లా గుండాల లెక్క వచ్చి చౌరస్తాల మీద దందాలు చేసుకుంటా వ్యక్తుల మీద ఇవన్నీ చేస్తారు. అయినా మేము చూడనట్టు మీరు పరిపాలన మీద వచ్చింది కదా, మీరు ఏ పార్టీ పొడుగేలా తీస్తున్నారని చూస్తాను. ఈ రకంగా వస్తే మేము కూడా మీ క్యాంపస్ల మీదకి, మీ ఇళ్ళ మీదకి రావాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాం.
ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత కలిసి సబ్స్టేషన్ని సందర్శించారు. సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సబ్స్టేషన్ లాగ్ బుక్ ను చెక్ చేసి రైతులకు రోజుకు ఎన్ని గంటల కరెంట్ సప్లై చేస్తున్నారనే వివరాలను పరిశీలించారు. ఇరవై మూడు తారీఖు ఎప్పుడు వచ్చింది బిడ్డ నేను ఎప్పుడు వచ్చింది బిడ్డ రాసింది గ్రూప్ ఏ పొద్దున 5:15 వచ్చింది 7:15 పోయింది 17 అంటే 5:15 సాయంత్రం 5:15 పోయిందని రాశాను. ఇంకా ఎన్నిసార్లు ట్రిప్ అయింది అది ఎక్కడ రాసింది 3 సార్లు. ఈ పీరియడ్ ఎంతసేపు పోయింది 12:50 నుంచి మళ్ళీ పీరియడ్ వైజ్ ట్రిప్ అయింది 3 సార్లు ట్రిప్ అయింది. మొత్తం మీరు ఇచ్చిన గంటలు 12 గంటలకు రాసుకున్నారు ఇక్కడ అంతే కదా. 12 గంటల్లో 3 సార్లు ట్రిప్ అయింది. అంటే ఒక్కొక్క పీరియడ్ ఇది ఒక పీరియడ్ సోల్పేట మన ఇదేనా వచ్చింది ఇది ఎంతసేపు ఇచ్చినా ఇది రాసుకుంటేనే నిజంగా వచ్చిన కరెక్ట్ అయింది. వచ్చింది 4 days నుంచి 2 days నుంచి 3 గంటలు తగ్గించారా 3 గంటలు తగ్గించింది అంతకుముందు 2 గంటలకు వచ్చేసి 2:30కి వచ్చేసి 2:30కి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది 5:15 వస్తుంది. అంటే 2:30 గంటలు కరెంట్ తగ్గింటారు. ఈ 2 days నుంచి 3 phase తగ్గించింది. అవును సార్. ఎన్ని గంటలు తగ్గించింది ఈ 2-3 రోజులు 14 గంటలు ఉండేది 12 గంటలు తగ్గించింది. 14 గంటలకి వెళ్ళి 12 గంటలు 3 phase కరెంట్ 2 గంటలు 3 phase కరెంట్ తగ్గించింది. మబ్బుల 2:30-3కి వచ్చేది ఇప్పుడు 5:15 వస్తుంది అంతే కదా. తర్వాత ఇవాళ ఎప్పుడు వచ్చింది పోకపోతున్నా 5:15 వచ్చింది. ఇప్పుడు ఉందా 3 phase అన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు 5:15 వస్తుంది. గతంలో ఎన్ని గంటలు వచ్చేది 2:30కి వచ్చేది ఇప్పుడు 5:15 వస్తుంది. అంటే 2:30, 4:30, 5:15 2 గంటల 4:30కే తీసేసారు సార్. ఇప్పుడు సాయంత్రం 5:15 సో 12 hours చేసాం. అందరూ ట్రిప్ అయిపోతుంది అక్కడ. మరి రైతు నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకు ఇంత తగ్గింది 2-3 గంటలని. ఫోన్లు రైతులు ధర్నాలు చేస్తుంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. మీ ఏరియా ఎట్లా నీళ్ళు తక్కువ ఇలా కొంచెం సాగు నీళ్ళు తక్కువ ఈ ప్రాంతంలో అందువల్ల సమస్యలు నీళ్ళు తక్కువ రైతు నుంచి ఉండదు. కానీ ఇప్పుడు వ్యవసాయానికి మాత్రం 12 గంటలు వస్తుంది. ఇప్పుడు గృహ అవసరాలకు ఎన్నిసార్లు ట్రిప్ అవుతుంది 24 hours గా ఇళ్లలో రోజుకు ట్రిప్ ఏదైనా ప్రాబ్లం ట్రిప్ అయితే 5 నిమిషాలు 12:57 పోయి 16 అంటే 19 నిమిషాలు 20 నిమిషాలు పోయింది. స్టేషన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో తాగునీటి సరఫరాలో విద్యుత్ సరఫరాలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిరోజు త్రాగునీరు అందించింది. రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇలా ఎక్కడ కూడా సాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా నీళ్లు అందించాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో తాగునీటి సరఫరాలో సాగునీటి సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
నేను ఇవాళ బొమ్మల రామారం మండలంలో మా కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వస్తే 2 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ బాధలు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అంటే కట్నే ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేసి 5 ఏళ్లు త్రాగునీరు సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కనీసం ఉన్నదాన్ని కూడా మీకు నడపచేతనైతలేదా? ఉన్నదాన్ని నడపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? అంటే ఉన్నదాన్ని నడిపితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందనో కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారని కావాలని నీళ్లు ఇవ్వడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతంలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు యాదాద్రి జిల్లాలో కావచ్చు, అటు నల్గొండ జిల్లాలో గాని, అటు మహబూబ్ నగర్ జిల్లాలో గాని అనేక జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. త్రాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఆనాటి రోజులు తెస్తా అంటే మళ్లీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్ల మీదకి రావడం, కరెంటు కోసం రైతులు ధర్నాలు చేయడం, ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుకోవడం, ధాన్యం అమ్ముకోవాలంటే తరుగు తీయడం, ఇదేనా ఆనాటి రోజులు తేవడం అంటే? ఇలా ఆనాటి రోజులు తేవడం అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ మా గౌరవ మాజీ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు అన్న కరెంటు సరిగా రావడం లేదు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారంటే సోదరిమణిని తీసుకొని మా సోలిపేట సబ్ స్టేషన్ లో ఈరోజు సర్ప్రైజ్ విజిట్కి వచ్చాం. నల్గొండ జిల్లా సోలిపేట సబ్ స్టేషన్. కానీ ఇక్కడ పాపం ఆపరేటర్ని అడిగితే ఏమంటున్నాడు, మొన్నటిదాకా మేము 14-15 గంటల కరెంట్ ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటల కరెంట్ ఇవ్వమనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పోనీ ఆ 12 గంటలన్నా సరిగా వస్తుందా అంటే మధ్య మధ్యలో ట్రిప్ అయితా ఉంది. ఆ ఇచ్చిన 12 గంటల్లో 2 సార్లు 3 సార్లు ట్రిప్ అయితా ఉంది. అంటే ఇవాళ 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారు? మేము కరెంటుకు పేటెంటే మేము అని మాట్లాడతాడు కదా రేవంత్ రెడ్డి. మీ పేటెంట్ అంటే మళ్లీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేయడమే మీ పేటెంటా? ఎందుకు ఇలా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? నారుమల్లు పోసుకునే సమయంలో, నార్లు నాటుకునేటువంటి సమయంలో నీళ్లు బాగా అవసరం ఉంటాయి పొలాలకు. ఈ టైంలో మీరు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్స్టేషన్ల ముందు ఈరోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఇండ్లూరు సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. బాల్కొండ సబ్స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే కారణం ఏంది? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకున్నా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు? అంటే కోతలే కాంగ్రెస్ లక్ష్యమా? ఆనాడు ఎన్నికల ముందు కోతలు కోసిండ్రు. అప్పుడేమో 4,000 పెన్షన్ ఇస్తాము, 15,000 రైతు బంధు ఇస్తాము, మహిళలకు 2,500 ఇస్తాము, విద్యార్థి భరోసా కార్డులు ఇస్తాము, ఆ కోతలు కోసిండ్రు. ఇప్పుడేమో కరెంటు సరఫరాలో కోతలు పెడుతున్నారు, బోనస్ ఇవ్వడంలో కోతలు పెడుతున్నారు, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ పథకంలో కోతలు పెడుతున్నారు, గొర్రెలు చేపలు పంపిణీలో కోతలు పెడుతున్నారు, రైతు బీమా పథకంలో కోతలు పెడుతున్నారు. నాడేమో ఎన్నికల ముందు ఆ కోతలు, అధికారంలోకి వచ్చి ఈ కోతలు. ఏంది కోతలు? ఎందుకు రైతాంగానికి కరెంట్ ఇవ్వడం లేదు అని నేను బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో ప్రజలందరికీ శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని అనేక ప్రభుత్వాలు మారుతున్న ఈ గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలకు శ్మశాన వాటిక స్థలం పరిష్కారం కాకపోవడం అన్యాయమని సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి జయరాజ్ అన్నారు. గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ గ్రామ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా శ్మశాన వాటిక స్థలం కోసం 149 సర్వే నెంబర్
నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థలం కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి జయరాజ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఈ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం లేకపోవడం అన్యాయమని అన్నారు. అనేక మంది పాలకులు మారినా ఈ గ్రామ ప్రజల యొక్క శ్మశాన వాటిక స్థలం పరిష్కారం కాలేదని అన్నారు. రేజింతల గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే కేటాయించాలి. ప్రభుత్వం శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే కేటాయించాలి. రేజింతల గ్రామంలో ప్రభుత్వం వెంటనే శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలి. ఇవ్వాలి మాకు శ్మశాన వాటిక స్థలాన్ని. ఇవ్వాలి మాకు శ్మశాన వాటిక స్థలాన్ని. ఇవ్వాలి రేజింతల గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని. ఇవ్వాలి రేజింతల గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని. ఇవ్వాలి రేజింతల గ్రామంలో శ్మశాన వాటిక స్థలాన్ని. సాధించుకుందాం శ్మశాన వాటికను. సాధించుకుందాం. సభను ఉద్దేశించి చక్కగా డిసిజన్ ఇచ్చిన జయరాజ్ సార్ని, ప్రవీణ్ సార్కి సహకరించిన పెద్దలకందరికీ ప్రత్యేకమైన గట్టిగా చెప్పడం కూడా వారు అందరినీ అభినందించారు. మన మధ్యలో వార్డు మెంబర్ గోపాల్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి అప్పుడు లేకుండే ఇప్పుడు వచ్చిండు. కాబట్టి దయచేసి చిన్న ఆలోచన మీద కలుగుతుంది. ఇష్టమానంగా ఇలాంటి సభలు ఎందుకు పెట్టిరప్ప అని ఆలోచన వస్తుంది. ఓట్ల టైంలో 7 ఉంటే ఆడికొచ్చిన ప్రజాప్రతినిధిగా ఉంటా అన్న వ్యక్తులు ఈరోజు పని లేదు. నాకైతే పని లేదు. చేతులు ఎప్పుడు ఎవరన్నా నాకు పని లేకుండా కూర్చున్నట్టు ఎంతమంది అబ్బా? అందరికీ కలుపు నాటు ఏదో ఒక పని ఉన్నది. పని ఉన్నది కాబట్టి ప్రజల తరఫున ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి నాకు పని అని చెప్పి వచ్చిపోతే నీకు ఇచ్చే మనసు ఉన్నదా, ఏం మనసు ఉన్నదా? మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎవరికి చేతులు ముంగడికి పెట్టండి. ఒకరినైతే ఒకరు పెట్టకుండా వాళ్ళ బ్లెస్సింగ్ కాదేది ప్రతిజ్ఞ. సదాశివపేట మండలం రేజింతల గ్రామంలో ఉన్న ప్రజలందరము గ్రామంలో గ్రామ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రజలందరూ పాల్గొన్నారు. శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని సదస్సు తీర్మానం చేయడం జరిగింది. రేజింతల్ గ్రామంలో ఉన్న ప్రజలలో ఎవరైనా చనిపోతే కనీసం ఇల్లు పెట్టుకోవడానికి స్థలం లేదు. ఈ గ్రామంలో 1800 జనాభా ఉంది. చాలా మంది నిరుపేదలు భూమి లేకుండా కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎక్కడ మట్టి చేయాలి తెలియని పరిస్థితి ఉంది. సదాశివపేట మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రేజింతల్ గ్రామం ఉంది. ఈ గ్రామ పరిధిలో 149 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమిలో గ్రామ ప్రజలందరికీ శ్మశాన వాటిక స్థలం
కేటాయించాలని గ్రామ ప్రజలందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. శ్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భవిష్యత్తులో ఎంత పెద్ద ఎత్తు పోరాటానికి సిద్ధమని అందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. సాధిద్దాం 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 సాధిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక చిన్న ఫోటో దిగుదాం. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు, వివిధ బాధితులు, దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు ఎంతగానో కష్టపడి కొనుక్కుని వివిధ రూపాల్లో పోగొట్టుకున్న దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్ ప్రత్యేక చొరవతో వనపర్తి సిపిఎస్ సిఐ పవర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు 3 సర్కిళ్ల నుంచి 10 మంది అధికారుల సిబ్బందితో కలిసి 3 ప్రత్యేక రికవరీ బృందాలను ఏర్పాటు చేసి తప్పనిసరి. ఎందుకంటే సిఐఆర్ పోర్టల్లో మీరు ఎప్పుడైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే కనుక కంపల్సరీ ఆ ఇన్వాయిస్ని కూడా మనము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. దాంట్లో IMEI నెంబర్ కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్లో కొన్నప్పటికీ కూడా మీరు కంపల్సరీగా దాని యొక్క ఇన్వాయిస్ అనేది మీరు కంపల్సరీ మీరు దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా చాలా వరకు మనం ఎన్నిసార్లు అప్పీల్ చేసినప్పటికీ కూడా మొబైల్ ఫోన్కి చాలా వీక్ పాస్వర్డ్స్ అనేది పెట్టుకుంటున్నారు. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఏదైతే వీక్ పాస్వర్డ్స్ ఉంటాయో దాన్ని ఇమ్మీడియట్గా బ్రేక్ చేసేసి ఇమ్మీడియట్గా గూగుల్ పే అండ్ ఫోన్పేకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా ఆర్థికంగా కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ మీ యొక్క వివరాలు కూడా అలాగే ఎక్కడైతే దొంగిలించబడినా సరే కూడా అలాగే అవి లాస్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇమ్మీడియట్గా సిఐఆర్ పోర్టల్లో మీరు ఇన్ఫర్మేషన్ని మీరు అందులో ఎంటర్ చేయవలసిన అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇమ్మీడియట్గా 24 అవర్స్లో బ్లాక్ అనేది జరుగుతుంది. సో ఈ టీంలో చాలామంది CCS అశోక్తో పాటుగా దొంగతనం అయితే కనుక కేసు అవుతుంది. కొంతమంది తెలిసి తెలియక దొంగిలించిన వాడు ఏం చేస్తాడంటే దాన్ని అమ్మేయడం జరుగుతుంది. అమ్మినప్పుడు సెకండ్ హ్యాండ్ లాగా దాన్ని కొనుక్కోవడం జరుగుతుంది. సో వాళ్ళ మీద కేసులు కావు. చోరీ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతాయి. 2 కేసెస్ ఉన్నాయా? 2 కేసెస్ ఇప్పటివరకు ఐడెంటిఫై చేసినాం. చాలా వరకు బాధితులు ఇందులో ఎవరైతే మనకి ఫోన్స్ వచ్చాయో చాలామంది స్టోర్స్లో కొనుక్కున్నారు. సెకండ్ హ్యాండ్లో తక్కువగా దొరుకుతుంది కదా, సో అలా కొనుక్కుంటున్నారు అన్నట్టు. అందుకని నేను అంటున్నాను, ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో కూడా ఎవరైనా కొనుక్కున్నట్లయితే మీరు కంపల్సరీ ఇన్వాయిస్ తీసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది అది స్టోలెన్ ఫోనా లేదా అనేది తెలుస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా హైదరాబాద్లో బీఆర్ఎస్వి భారీ ధర్నా. వరంగల్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనంతో ఉద్రిక్త పరిస్థితులు. ఆలేరు సోలేపేట విద్యుత్ సబ్ స్టేషన్లో హరీష్ రావు ఆకస్మిక తనిఖీ. రేజింతల్ గ్రామానికి శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని సిపిఎం డిమాండ్. వనపర్తిలో మొబైల్ రికవరీ మేళా, 236 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించిన పోలీసులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.